రైతు రుణమాఫీపై తెలంగాణ దంగల్ హీట్ ఎక్కింది. బాసర సరస్వతీదేవి మీదొట్టు డెడ్ లైన్ పెడుతున్నా ఆ లోపల రుణమాఫీ చేస్తాం అంటున్నారు సీఎం రేవంత్. ఆ లోపల చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ కి హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ దంగల్లో రైతు రుణమాఫీ మ్యాటర్ పొలిటికల్ హీటర్ గా మారింది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య డైలాగుల తుఫాన్ రేగుతోంది. బాసర అమ్మవారి సాక్షిగా చెబుతున్న 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు సీఎం రేవంత్. సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా. బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రైతు బంధు డబ్బులే సక్కగయ్యినప్పుడు రుణమాఫీ అనడం చెవిలో పూలు పెట్టడమే అంటూ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఆగస్టు 15 కల్లా రైతులకు రుణమాఫీ చెయ్యకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ కి సవాల్ విసిరారు హరీష్. నువ్వు రైతు బందే చక్కగీయలేదు, నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. దేవుణ్ణి వాడుకోవడం కాదు. నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పినావు కదా. 15 ఆగస్టు డెడ్ లైన్ ఇప్పుడు హెడ్ లైన్ గా మారి తెలంగాణ దంగల్ ని మరింత పదునెక్కిస్తోంది.